ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చివర ఉన్న పెద్ద వృక్షం మీద ఒక చలాకీ కోతి ఉండేది. ఆ కోతికి అతి తక్కువ మంది నమ్మకం. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరి చేతిలోనూ పళ్ళబుచ్చి తీసుకుని పారిపోయేదే. ఆ గ్రామంలో అర్జున్ అనే 7 ఏళ్ల చిన్న కుర్రాడు ఉండేవాడు. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు పాఠశాల మళ్లీ ఇంటికి వచ్చే దారిలో అతను ఆ పెద్ద వృక్షం వద్ద ఆగి కోతిని చూస్తుండేవాడు. మొదట్లో కోతి అర్జున్ని చూస్తే పారిపోతుండేది. కాని రోజు అర్జున్ మెల్లగా బనానా, గుమ్మడి విత్తనాలు తీసుకెళ్లి ఆ వృక్షం వద్ద వదిలేవాడు. అలా కొన్ని రోజులు గడిచాక కోతి నెమ్మదిగా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఒకరోజు అర్జున్ స్కూల్కి వెళ్తున్నప్పుడు తన బ్యాగులోంచి ఒక చిన్న బల్లె తిండి కట్టి కోతికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కోతి ఆశ్చర్యంగా అర్జున్ని చూసింది. అదే రోజు నుండి కోతి అర్జున్కి స్నేహితురాలిగా మారిపోయింది. రోజులు గడిచాయి. ఒక రోజు అర్జున్ తలనొప్పి ఎక్కువగా వచ్చింది. ఇంట్లో ఎవరు లేరు. అర్జున్ ఏమి చేయాలో అర్థం కాక కోతిని చూసి భయంగా అరిగాడు. అదే సమయంలో కోతి నేరుగా అర్జున్ చేతిలో ఉన్న నీటి బాటిల్ తీసుకుని బాత్రూంలోంచి తడి గుడ్డ తీసుకొచ్చి అర్జున్ తలికి పెట్టింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఓ కోతి ఈ అంతటి మంచి చేస్తుందా? ఆ రోజు అర్జున్ నిజమైన స్నేహం గురించి తెలుసుకున్నాడు. అది మనుషుల మధ్య కాక జంతువుల మధ్య కూడా ఉండగలదని. నితి పాఠం: ప్రేమ విశ్వాసం ఉంటే ఏ జీవి అయినా మనకు స్నేహితుడవుతాడు. మనం జంతువులను కూడా ప్రేమతో చూస్తే వారు కూడా మన మనసును అర్థం చేసుకుంటారు.